గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కపిల తీర్థంలో శాస్త్రోక్తంగా శ్రీ కామాక్షిదేవి చండీ హోమం. తిరుపతిలో ఘనంగా కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు. డిసెంబర్ 6వ తేదీ శ్రీ పద్మావతిదేవి పంచమి తీర్థ ఉత్సవం. తిరుపతి నుండి తిరుచానూరుకు ట్రయల్ రన్. అభిషేక సేవలో శ్రీ బృహదీశ్వరుని దివ్య దర్శనం. తిరుపతి ధ్యానారామంలో రుద్రాభిషేకం. దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి తిరుచి సేవ. విశాఖ ఋషికొండపై శ్రీ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం. పరమ పవిత్ర కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిల తీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయం పంచాక్షరి నామంతో ప్రతిధ్వనిస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిల తీర్థంలో నవంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చారు. అనంతరం పండితులు, అర్చకులు యాగశాలలో కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, చండీ పూజ, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక శ్రీ కామాక్షిదేవి చండీ హోమ క్రతువులో భాగంగా ఆదివారం సాయంత్రం కపిల తీర్థంలోని యాగశాలలో అర్చకులు వైదిక పూజలతో హోమ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా డిసెంబర్ 6వ తేదీ పంచమి తీర్థ వేడుకలను ఆగమోక్తంగా నవనవోన్మేషంగా నిర్వహించనున్నారు. పంచమి తీర్థం సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నుండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సార సమర్పణ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం అమ్మవారి సారె ట్రయల్ రన్ను నిర్వహించారు. తిరుపతిలోని కోమలమ్మ సత్రం నుండి టీటీడీలోని వివిధ శాఖల అధికారులు, నిఘా భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది, తిరుచానూరు ఆలయ అధికారులు ఈ ట్రయల్ రన్లో భాగస్వాములయ్యారు. గజరాజులు ముందు నడవగా కోమలమ్మ సత్రం నుండి చిన్న బజార్ వీధి, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ మాడవీధులు, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, బండ్ల వీధి, ఆర్టీసీ బస్టాండ్, ఎంఎస్ సుబ్బులక్ష్మి సర్కిల్, రామానుజ కూడలి, లక్ష్మీపురం కూడలి, తిరుచానూరు రోడ్డు, పసుపు మండపం, తిరుచానూరు ఆలయ మాడవీధుల గుండా పంచమి తీర్థం మండపం వరకు ట్రయల్ రన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు ఆలయ డిప్యూటీ ఈవో చక్రవర్తి గోవిందరాజన్, తిరుపతి విజిఓ సదాలక్ష్మి, అన్నదానం డిప్యూటీ ఈవో సెల్వం, గో సంరక్షణశాల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ రెడ్డి, ఇంజనీరింగ్ బ్రాడ్కాస్టింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం తెల్లవారుజామునే శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది.
ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమక చమక పారాయణం, మంగళధ్వనులు, ఢమరుక శంఖనాదాలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం. నిరాకారమోంకారమూలం తురీయం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం కరాళం మహాకాలకాలం కృపాలం గుణాగార సంసార సారం నతోహం. తుషారాద్రి సంకాశ గౌరం. విశాఖపట్నం ఋషికొండపై టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు ఆగమోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా స్నానపీఠంపై వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు, కలశ స్థాపన, కలశారాధన నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుపతిగా పేరుగాంచిన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. ఈ సందర్భంగా పిపి రాజు అనే భక్తుడు నిర్మించిన సహస్ర దీపాలంకార మండపంలో ఊయలపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువు తెచ్చారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు జగన్నాథాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు వేదపారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ ధ్వనుల నడుమ స్వామి అమ్మవార్లకు కన్నుల పండుగ సహస్ర దీపాలంకార సేవను నిర్వహించారు. ఈ నెల 16వ తేదీ నుండి భక్తులు స్వామివారి సహస్ర దీపాలంకార సేవలో పాల్గొనవచ్చు. కార్వేటినగరం మండలం సురేంద్రనగరం గ్రామంలోని శ్రీ వరద వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవిందనామ స్మరణలతో మారుమోగింది. స్వామివారి సన్నిధిలో శ్రవణ నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా అందమైన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరద వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువు తెచ్చారు. అనంతరం అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము, లక్ష్మీ
కడప జిల్లాలో టీటీడీ అనుబంధ ఆలయంగా విరాజిల్లుతున్న దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రవణ నక్షత్రోత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి తిరువీధి సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా తిరుచిపై కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు వైదిక పూజలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం రమణీయంగా సాగింది. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కలువకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి పల్లకీపై వేంచెపు చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లను వైదిక పూజలతో సేవించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయ నృసింహ నామస్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రదక్షిణగా పల్లకీ ఉత్సవం ఘనంగా జరిగింది. యునైటెడ్ కింగ్డమ్ ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ నగరం శ్రీనివాసుని కళ్యాణోత్సవ కాంతుల్లో మెరిసింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నవంబర్ 9వ తేదీ నుండి 21వ తేదీ వరకు యూకే, ఐర్లాండ్, యూరప్లలోని 8 దేశాలలో 13 నగరాలలో శ్రీ శ్రీనివాస కళ్యాణాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నవంబర్ 9వ తేదీ శనివారం రాత్రి బెల్ఫాస్ట్ నగరంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆగమోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. స్థానికంగా ఉన్న భారతీయులు అధిక సంఖ్యలో శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జగన్నాథ రథయాత్ర ఆధ్యాత్మిక శోభితంగా జరిగింది. రణస్థలం నుండి బంటుపల్లి పంచాయతీలోని శ్రీ రాధా గోకుల మందిరం వరకు జగన్నాథ రథయాత్ర ఉత్సాహంగా జరిగింది. రథంపై కొలువుదేరిన బలభద్ర, సుభద్ర సహిత జగన్నాథులకు అర్చకులు ముందుగా పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల జై జగన్నాథ నామస్మరణలతో ఎంతో వేడుకగా రథోత్సవం ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఎర్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్ర వేడుకల్లో భాగంగా శ్రీనివాస కళ్యాణం రమణీయంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం సకల ఉపచారాదులతో సేవించిన అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కనుల పండుగ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. సర్వేశ్వరా జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా. కడప జిల్లా పాత కడపలోని శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో అష్టమి పూజలు మంగళకరంగా జరిగాయి. శ్రీ కాలభైరవుని సన్నిధిలో భక్తులు స్వయంగా సంకల్ప పూజలను జరుపుకున్నారు. అనంతరం పలు రకాల ద్రవ్యాలతో స్వామివారిని అభిషేక సేవతో ఆరాధించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో దీపారాధన చేశారు. అనంతరం శ్రీ కాలభైరవ స్వామివారికి అలంకరణలు పూర్తి చేసి కర్పూరహారతులు సమర్పించారు. దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం జ్ఞానయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం. మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంకు అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను రజిత రథంపై ఆశీనులను చేసి ఆలయ ప్రదక్షిణగా రథోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లో అంజనాద్రి గుట్టపై వేంచేసిన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరిగాయి. ముందుగా వేదికపై మృత్తికా శివలింగాన్ని ప్రతిష్ఠించిన అర్చకులు వేదోక్తంగా రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. ఆపై భక్తుల చేత సామూహికంగా సంకల్ప పూజలను జరిపించారు. అనంతరం సంప్రదాయ శోభితంగా భక్తులు కలశ వాహనతో శ్రీ సత్యనారాయణ స్వామివారిని వ్రత దీక్షతో పూజించి వ్రత కథలను చదువుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. నారాయణాయ నమః
తిరుపతి జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న నారాయణవనం క్షేత్రంలో శ్రవణ నక్షత్ర పూజలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి తిరుచి సేవ వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమాన అలంకరణలు చేసి తిరుచిపై వేంచేపు చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవ నయనానందకరంగా సాగింది. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరంలోని టీటీడీ సమాచార కేంద్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. స్వామి అమ్మవార్లకు నిర్వహించే పుష్పయాగ మహోత్సవాన్ని పురస్కరించుకుని అర్చకులు ముందుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి మూలమూర్తులకు విశేష ఆరాధనలు జరిపారు. ఆపై యాగశాలలో అర్చకులు మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని స్నానపీఠంపై వేంచేవు చేసి కలశ పూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. అనంతరం పలు రకాల దివ్య పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మహామంగళహారతులు సమర్పించారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరు ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరు ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు, బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు, ముంగిట పులుగడిగిన ముత్తెమువలెను. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారం స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని కళ్యాణాన్ని జరిపారు. ఆలయ ప్రధాన అర్చకులు సూర్యకుమారాచార్యుల ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి మండపంలో వేంచెవు చేశారు. పలు రకాల వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసిన తరువాత వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము ముగ్గి సదమదములై ఉన్నాడట, సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము ముగ్గి సదమదములై ఉన్నాడట, సిగ్గరి పెండ్లి కొడుకు చేరి చూదము చేరి చూదము, సారి గరి సరి సద పద సారి గరి గద పగరి స.
వచ్చినొరాడు గద్దరి తనలాగులు కందము నీడు వత్తి కిట్టిరమ్మనరే వచ్చినొరాడు గద్దరి తనలాగులు కందము నీడు బద్దులో నిజమో కాని అభిషేక ద్రవ్యాల్లో శనేశ్వర స్వామివారు దివ్యంగా పరిమళించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసం సందర్భంగా శనీశ్వరునికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై తొలుత తైలాభిషేకం జరిపారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం, పసుపు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అలాగే ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ పవిత్ర జలాలను అర్చకులు భక్తులపై ప్రోక్షణ చేశారు. అనంతరం శనీశ్వర స్వామివారికి వర్ణమయ పుష్పమాలలు, గంధం, కుంకుమ, నూతన వస్త్రాలతో చూడచక్కటి అలంకరణ చేసి నివేదన, మంగళహారతులు సమర్పించారు. చిత్తూరులోని విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. ముందుగా కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ఆకాశ దీపారాధన చేశారు. అనంతరం శ్రీ కాలభైరవ స్వామివారి సన్నిధిలో గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు పూర్తి చేశారు. ఆపై కాలభైరవ అష్టక పఠనయుక్తంగా అర్చకులు స్వామివారికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం వర్ణశోభిత పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. చిత్తూరు జిల్లా నగరిలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఉత్సవాలను సర్వాభరణ భూషితంగా అలంకరించి సంప్రదాయబద్ధంగా ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్ల కైంకర్యాలలో పాలుపంచుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. నారాయణుడీతడు నరులాలా నారాయణుడీతడు నరులాలా మీరు శరణనరు మిమ్ముగా చేని నారాయణుడీతడు నరులాలా మీరు శరణనరు మిమ్ముగా చేని నారాయణుడీతడు నరులాలా నారాయణుడీతడు నరులాలా తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవిందనామ స్మరణలతో మార్ములోగింది. శ్రవణ నక్షత్ర వేడుకలను పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి రథోత్సవం వైభవపేతంగా జరిగింది. చక్కని అలంకరణలతో రథంపై కొలువుదీరిన స్వామి అమ్మవార్లను భక్తులు కనులారా రథోత్సవ సేవలో దర్శించుకుని భక్తి పరవశంలో ఓలలాడారు. కార్తీక మాసోత్సవాలలో భాగంగా నెల్లూరు నగరంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న లక్ష దీపోత్సవ కార్యక్రమం భక్తిరసభరితంగా కొనసాగుతోంది. స్థానిక వీఆర్ కళాశాల మైదానంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఎటు చూసిన ఆధ్యాత్మిక శోభ కనువిందు చేస్తోంది.
భారీ దేవతామూర్తుల పుష్పాలంకరణల దివ్య రూపాలు, వెలుగుల విద్యుద్దీప కాంతుల్లో వెలుగొందుతున్న సభా ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. ఈ సందర్భంగా విశాఖపట్నంకు చెందిన శ్రీ సౌభాగ్య భువనేశ్వరి పీఠం పీఠాధిపతి శ్రీ రామానంద భారతీ స్వామి సమక్షంలో సభా ప్రాంగణంలో ఆకాశ దీపారాధన, శతరుద్రాభిషేకం, కార్తీక దామోదర ఆరాధన, అఖండ దీపారాధన తదితర కార్యక్రమాలు మహత్తరంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, టీటీడీ పాలక మండలి సభ్యులు, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వడ్డేమాన్ గ్రామంలోని జ్యేష్ఠాదేవి సమేత శ్రీ శనీశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అష్టమి తిథి పూజల్లో భాగంగా శ్రీ శనీశ్వరునికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. భక్తులు సంకల్ప పూజలతో స్వయంగా స్వామివారిని అభిషేక సేవలతో ఆరాధించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.